క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి మీరందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని స్వీకరించుటకు, ధ్యానించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యం. దేవుడు మనతో ఒక అద్భుతకరమైన ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నారు. ఇదిగో అన్నిటినీ నేను క్రొత్తగా సృష్టించదను. ఈ యొక్క వాగ్దానాన్ని ఆధారం చేస్తూ ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. మనం విశ్వసించే దేవుడు మన జీవితాలను నూతనీకరించాలని, పునరుద్ధరించాలని ఇష్టపడే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు బాబిలోన్ బానిసత్వం క్రింద 70 సంవత్సరాలు బ్రతికారు. అయితే ఆ 70 సంవత్సరాలు ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో అవమానాలు, హింసలు కూడా ఎదుర్కొనేటువంటి ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు. కానీ ఆ బానిసత్వ రోజుల్లో అయిపోయినప్పటికీ కూడా ఆ రోజుల్లో వాళ్ళు అనుభవించినటువంటి హింసలను, ఆ రోజు వాళ్ళు అనుభవించినటువంటి ఆ చేదైన జ్ఞాపకాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకుని ముందుకు నిరాశతో, నిస్సహముతో ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఆ ప్రజలతో దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేసినటువంటి ఒక వాక్యం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వాక్యం. మీరు పూర్వపు సంగతులను నెప్తికి తెచ్చుకొని అక్కరలేదు, ఇదిగో నేనొక నూతన కార్యములను చేయబోతున్నాను. ఆ రోజుల్లో గతములో జరిగినటువంటి కష్టాలను, గతములో అనుభవించినటువంటి హింసలను, అవమానాలను, దుర్దశలను మనసులో జ్ఞాపకం చేసి జీవించే ప్రజలతో దేవుడు అంటున్నారు, మీరు గతములో మీరు అనుభవించిన కష్టములను, ఇబ్బందులను గురించి ఆ జ్ఞాపకముతో మీరు జీవించవద్దు. ఆ చేదైన అనుభవాలు మీకు ఏమాత్రం మేలు చేయట్లేదు. అటువంటి ఆ చేదైన అనుభవాలు మిమ్మలను, మీ జీవితములను భయంకరమైన దుస్థితిలోనికి తీసుకెళ్తుంది. అందుకే మీరు పూర్వపు సంగతులను నెప్తికి తెచ్చుకొని అక్కరలేదు, ఇదిగో నేను మీకోసం ఒక నూతనమైన కార్యము చేయబోతున్నాను అని దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేయటం జరిగింది. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యంలో, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మిమ్మలను అభివృద్ధిలోనికి నడిపించడానికి ఇష్టపడే దేవుడు, మీ వినాశము కోరే దేవుడు కాదని దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్నారు. సో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, నా ప్రజలు గతములో వాళ్ళు అనుభవించిన కష్టాలను, గతములో వాళ్ళు ఎదుర్కొనేటువంటి అవమానాలను, ఇబ్బందులను, మోసాలను వాళ్ళు మనసులో జ్ఞాపకం చేసి వాళ్ళు ఆ మనసులో పెట్టుకుని జీవించకూడదనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు వాళ్లకు ప్రవక్తల ద్వారా తెలియచేసినటువంటి ఒక విషయం ఏమిటంటే, మీరెన్నడూ కూడా ఆ గతములో జరిగిన చేదైన ఆలోచనలను నీ మనసులో పెట్టుకొని బ్రతకవద్దు. వాటినన్నిటినీ కూడా పునర్నిర్మించుటకు, నూతనీకరించుటకు, రూపాంతరపరచుటకు సామర్థ్యం కలిగిన దేవుని మీద నీ మనసుని, నీ యొక్క జీవితాలను సమర్పించుకొని నిరీక్షణ కలిగి జీవించాలని ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తున్నారు. ఒకవేళ ఆ గతంలో జరిగినటువంటి ఇబ్బందుల గురించి, గతంలో వాళ్ళు చేసిన దాడులు, గతంలో వాళ్ళు చేసినటువంటి మోసాలను జ్ఞాపకం చేసి ఆ చేదైన ఆ జ్ఞాపకాలతో బ్రతుకుతుంటే ఆ జరిగినటువంటి ఒక ప్రమాదం ఏమిటి? దేవుడు ప్రవక్తల ద్వారా వాళ్ళకు తెలియచేసేది ఏంటంటే, ఆ విధముగా గతములో నువ్వు బ్రతుకుంటే ఈ రోజుల్లో దేవుడు నీకు ప్రసాదించాలని ఇష్టపడే ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకుంటావు. ఈ రోజుల్లో దేవుడు నీ కోసం చేయాలని కోరుకునే మేలులకు నీ జీవితం దూరమైపోతుంటావు. అయితే ఆ చేదైన జ్ఞాపకాలను మిమ్మలను ఏమాత్రం మంచి ఒక స్థాయిలోనికి నడిపించట్లేదు. అది మీ జీవితంలో భయంకరమైన, దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోనికి నడిపిస్తుంది. వాటినన్నిటినీ కూడా సమాధి చేసి అన్నిటినీ కూడా నూతనీకరించుటకు, పునర్నిర్మించుటకు, పునరుద్ధరించుటకు సామర్థ్యం కలిగిన దేవుని మీద ఆనుకొని జీవితాలను కొనసాగించాలని ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమతో చూస్తున్నారు. ప్రేమతో చూసిన దేవుడు ప్రేమతో పలకరిస్తున్నారు. మీరందరికీ కూడా ఒక గొప్ప వాగ్దానము దేవుడిస్తున్నారు. ఆ దేవుడు మీ జీవితములను,
మీ యొక్క జీవిత పరిస్థితులను గమనించుకొని మీ అందరికీ ఇచ్చే ఒక గొప్ప బహుమానము, ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే, ఇదిగో నేను మీ జీవితములను, నీ జీవిత పరిస్థితులను పునర్నిర్మించుటకు, వాటినన్నిటినీ కూడా నూతనీకరించుటకు సిద్ధముగా ఉన్నాను అనేటువంటి ఒక గొప్ప వాగ్దానము దేవుడు మనకు ఈ సమయంలో దేవుడు ప్రసాదిస్తున్నారు. ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించుకుందాం. ఈ వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. దేవుడు మనలో నుండి కోరుకునేటువంటి విషయం ఏమిటంటే, మీరు ఎప్పుడు కూడా గతములో మీరు బ్రతకవద్దు. గతములో మీరు అనుభవించిన కష్టాలు, గతములో మీరు ఎదుర్కొనేటువంటి అవమానాలు, గతములో మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానీ, సమాజంలో ఇంకొవరు కానీ మీ మీద చేసిన దాడులు, హింసలు, వాటిని గురించి ఆలోచించి ఈ రోజుల్లో కూడా కన్నీరు కార్చి మీ జీవితాలను ఈ విధముగా మీరు జీవించవద్దు. దేవుడు మనలో నుండి కోరుకునేటువంటి విషయం ఏమిటంటే, ఆ పరిస్థితులన్నింటినీ కూడా, గతములో జరిగిన ప్రతి ఒక్క చేదైన అనుభవాలన్నింటినీ కూడా సర్వశక్తి మంతుడైన దేవుని యొక్క పాదాల చెంత సమర్పించుకొని, ఆ దేవుని వైపు చూస్తూ బలముగా, ఆ దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో నీ జీవితం కొనసాగించాలని దేవుడు ఈ సమయం అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, వారు ఆయన వైపు చూడగా వారి ముఖములను ప్రకాశించును. ఇదిగో నీ మీద ఒక ప్రకాశం, నీ కుటుంబం మీద ఒక ప్రకాశము వ్యాపింపచేయాలని నీ దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గతములో జరిగిన కొన్ని చేదైన అనుభవాలను మనసులో ఉంచుకొని, వాటిని పదే పదే ఆలోచించుకొని, కన్నీటి బ్రతుకుతో మన జీవితం మనం ముందుకు కొనసాగించుకుంటే మనకు జరిగే మొదటి ప్రమాదం ఏమిటంటే, అటువంటి ఒక పరిస్థితి మా జీవితములను భయంకరమైన ఒక దౌర్భాగ్యకరమైన ఒక పరిస్థితిలోనికి నడిపిస్తుంది. క్రైస్తవుల మధ్యలో కూడా చాలామంది ఈ రోజుల్లో గతములో బంధువులు చెప్పిన కొన్ని మాటలు, చేసిన కొన్ని మోసాలు, భరించిన కొన్ని అవమానాలను ఎప్పుడు కూడా మనసులో జ్ఞాపకం చేసి ఆ విధముగా మనసులో భయంకరమైన ఒక మనోవ్యధతో జీవించే చాలామంది విశ్వాసులు కూడా ఉండవచ్చు. కానీ దేవుడు మరలా ఈ సమయం మనకు హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం, గతములో నువ్వు జీవించవద్దు. గతములో జరిగిన ప్రతి విషయము కూడా ఆ ప్రభు సన్నిధిలో నువ్వు సమర్పించు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 వాక్యములో దేవుడు సెలవిచ్చినట్లుగా, నీ దుఃఖాన్ని సంతోషముగా నేను మారుస్తాను. నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే దేవుని చేతుల్లో నీ గత జీవితం అంతా కూడా నువ్వు సమర్పించుకుంటే, నువ్వు అనుభవించిన ఆ కష్టాలకు, నువ్వు భరించిన అవమానాలకు అన్నిటినీ కూడా భయంకరమైన మహిమతో కూడిన బహుమానాలతో ఆ దేవుడు నీ జీవితాలను అలంకరించును. ప్రియులరా, ఆ చేదైన జ్ఞాపకాలను మన మనసులో ఉంచుకొని మన జీవితాలను మనం కొనసాగించుకుంటే మనకు జరిగే ఒక నష్టం, మన జీవితంలో జరిగే ఒక ప్రమాదం ఏమిటంటే, ఈ రోజుల్లో దేవుడు మనకు ప్రసాదించాలని, ఈరోజు దేవుడు మనకు ఇవ్వాలని కోరుకునే కొన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాము. ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, నీ మనసుని, హృదయాన్ని, కుటుంబాన్ని నెమ్మదితో, శాంతితో, సమాధానముతో, సంతోషముతో ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటారు. కానీ నీ మనసంతా కూడా గతములో జరిగిన విషయాలను, గతములో కొందరు చెప్పిన మాటలు, భయంకరమైన చేదైన జ్ఞాపకాలతో నీ మనసు నింపబడిన పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క ఆదరణ సరైన విధముగా రుచి చూసి తెలుసుకోలేనట్లుగా నీ జీవితం మారుతుంది. అందుకే దేవుడు ఈ సమయంలో మనల్ని మరలా హెచ్చరిస్తున్నారు. విశ్వసించాలి. నేను విశ్వసించే దేవుడు, నేను ఆనుకునే దేవుడు నా జీవితాన్ని పునర్నిర్మిస్తాడు. గతములో జరిగిన వాళ్ళు చెప్పిన మాట వలనే కాదు, వాళ్ళు చేసిన విషయాల వలన నా జీవితం పాడైపోదు. నేను దేవుని మీద ఆధారపడతాను. ఆ దేవుడు నా జీవితాన్ని నూతనీకరిస్తాడు. ఆ దేవుడు నా జీవితాన్ని పునర్నిర్మిస్తాడు. ఆ దేవుడు అద్భుతకరమైన విధముగా నా జీవితాన్ని రూపాంతరపరచుకోవటానికి సామర్థ్యం కలిగిన దేవుడని నమ్మకముతో ఆ దేవుని మీద నమ్మకం ఉంచుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఈ సమయం దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. కావున ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న మీరందరూ కూడా చేయవలసిన 3 ప్రార్థనలు. మొదటి ప్రార్థన ఏమిటంటే, దేవా నూతన కార్యము మా జీవితంలో జరిగించుము దేవా. పాడైపోతున్నటువంటి ఒకవేళ నీ ఆరోగ్యాన్ని,
పాడైపోతున్నటువంటి యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా దేవునికి సమర్పించి, నీ భవిష్యత్తును దేవునికి సమర్పించి, నీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ దేవునికి సమర్పించి ప్రార్థించు. దేవా, నూతన కార్యములు జరిగించుటకు ఇష్టపడువాడా, మా జీవితంలో కూడా నూతన కార్యము జరిగించుము దేవా. రెండవదిగా మనం చేయవలసిన ఒక ప్రార్థన ఏంటంటే, జీవితంలో ఇన్నాళ్ళు వరకు మన జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క చేదైన అనుభవాలన్నింటినీ కూడా ఆ దేవుని సన్నిధిలో సమర్పించుకొని ఆ దేవునితో ప్రార్థించుకుందాం. దేవా, నీ పరిశుద్ధమైన రక్తం మా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క చేదైన అనుభవాల మీద చల్లుము దేవా. మా మనసులో ఉన్నటువంటి ఆ గాయపడిన పరిస్థితిలో, మనసు మీద ఉన్నటువంటి ఆ గాయం మీద నీ యొక్క పరిశుద్ధమైన రక్తము చల్లి మానసికమైన స్వస్థత, అదేవిధముగా ఆ చేదైన పరిస్థితులన్నింటినీ కూడా దేవా నీ తిరు రక్తము చల్లి, నీ తిరు రక్త ప్రక్షాళనతో ఆ పరిస్థితులన్నింటినీ కూడా మాకు అనుకూలకరమైన పరిస్థితిగా మార్చుము దేవా అని మనం ప్రార్థించుకుందాం. మూడవదిగా ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన, ఐసయ్య ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసినటువంటి ఒక విషయం, నా విజయవంతమైన హస్తముతో నేను నిన్ను ఆశీర్వదింతును. మూడవదిగా మన ప్రార్థన ఏ విధముగా ఉండాలి? దేవా, విజయవంతమైన నీ హస్తము క్రింద నా జీవితం, నేను చేసే ప్రతి కార్యము కూడా నేను నీకు సమర్పిస్తున్నాం. ఒకవేళ బంధువులు, ఒకవేళ ఇరుగు పొరుగు వాళ్ళు, ఒకవేళ నువ్వు ప్రేమించేవాళ్ళు నిన్ను మోసం చేసిన పరిస్థితులతో భరించలేక మనోవ్యధతో బ్రతికే ఒక పరిస్థితిలో నీ జీవితం ఉండదేమో. ఎవరు నా చుట్టూ లేదని, ఏమి నా చేతుల్లో లేదని బాధపడి భయంకరమైన మనోవ్యధతో నీ జీవితం దేవుని సన్నిధిలో గడుపుతున్నారేమో. ప్రార్థించు. నువ్వు విశ్వసించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, అతని యొక్క విజయవంతమైన హస్తముతో ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నారని నమ్ముకొని ప్రార్థించు. దేవా, నీ విజయవంతమైన ఆ కుడి హస్త ఆశీర్వాదములో మా జీవితాలను మేము సమర్పిస్తున్నాము తండ్రి. నీ పరిశుద్ధమైన ఆ రెక్కల క్రింద మా అందరినీ భద్రపరచుము దేవా. మా కుటుంబాలను, మా కుటుంబ సభ్యులను, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు, అన్ని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా దేవా నీ పరిశుద్ధమైన రెక్కల క్రింద భద్రపరచుకొని నీ ఆశీర్వాదపు ఆ హస్తము క్రింద మా అందరినీ కూడా ఉంచమని ఈరోజు మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. అన్నిటినీ నూతనీకరించువాడు, ఉద్ధరించువాడు, పునర్నిర్మించువాడు, అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితిలోనికి వీళ్ళందరినీ కూడా నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. దేవుడు వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.